సో పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. కేవలం 5 నుంచి 6% రొమ్ము క్యాన్సర్ మాత్రమే పురుషులు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే రొమ్ములో గ్రంథులు ఉంటాయి, పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు కానీ ఆ గ్రంథుల నుంచి వచ్చే ట్యూబ్స్ కానీ అవన్నీ ఉంటాయి అనమాట. అది వయసు రీత్యా ఆ హార్మోన్స్ కంటిన్యూస్ గా స్టిమ్యులేట్ అవుతున్న కొద్దీ ఆ కణాలు మారిపోయి క్యాన్సర్ కణంగా మారుతుంది. మగవాళ్ళలో అట్లాంటి క్యాన్సర్ రావడానికి ఆ గ్రంథులు లేవు. ఆ గ్రంథులు లేకపోవటం వల్ల వాళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువ. వాళ్ళకు కూడా ఉంటుంది ఆ ట్యూబ్స్ నుంచి వచ్చే అవకాశం. బట్ ఆడవాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా పీరియడ్స్ వల్ల కావచ్చు, లేకపోతే మనం దానిలో ఉంటాయి రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందని ఉంటుంది అనమాట. తొందరగా అంతమంది తొందరగా పెళ్లి చేసుకునే వాళ్ళు, తొందరగా పిల్లలు కనే వాళ్ళు అట్లా ఉండేది. ఇప్పుడు అందరూ 30 అబోవ్ చాలా వరకు ప్రెగ్నెన్సీస్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ సిటీస్ లో. మీరు ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా గ్లోబోకాన్ డేటా కానీ ఏదైనా చూసుకున్నా సరే అక్రాస్ ద వరల్డ్ ప్రపంచం అంతటా కూడా సిటీస్ లో ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ ఎక్కువ, చదువుకునే ఉమెన్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళంటే ముందేంటి తొందరగా పెళ్లిళ్ళు అవ్వడం, తొందరగా పిల్లలు అంటే ఉండేది, కొంచెం బ్రేక్ ఉండేది. బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ కొంత బ్రేక్ ఉండేది అనమాట. ఆ బ్రేక్ ఇప్పుడు రావట్లేదు. ఎప్పుడో 30 years కి మ్యారేజ్ అవుతుంది, 35 years కి పిల్లలు రావటం, ఇట్లా అంతా కంటిన్యూస్ గా బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ కంటిన్యూస్ గా ఉండటం వల్ల వీళ్ళకి ఎక్కువ సిటీలో ఉండే ఆడవాళ్ళు ఎవరైతే వర్కింగ్ ఉన్నారో, ఎంప్లాయిడ్ గా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో సిటీలో ఉండే ఆడవాళ్ళు వారు క్వైట్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ ద ఫ్యాట్స్, అంటే బర్గర్స్, పిజ్జాస్, లేకపోతే నార్మల్ గా హెల్దీ ఫుడ్ తింటాం అనేది చాలా ఆగిపోయింది. ఈ మిల్లెట్స్ ఇవన్నీ కూడా అబౌవ్ 60 years వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఎవరైతే యంగ్ పాపులేషన్ ఉన్నారో ఆ యంగ్ పాపులేషన్ వాళ్ళు అంతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలా కూర్చొని వర్క్ చేయటం, పెద్దగా ఎక్సర్సైజ్ చేయకపోవటం, లేట్ గా మ్యారేజెస్ చేసుకోవడం, లేట్ గా పిల్లల్ని కంటాం, లేకపోతే ఫుడ్ లో ఇట్లా అలవాట్లన్నీ కూడా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తింటాం. వీటి వల్ల ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్సిడెన్స్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అయిందండి సిటీస్ లో. ఈవెన్ పల్లెటూరులో కూడా చూస్తున్నాం, కానీ ఇప్పుడు సిటీస్ లో చూసుకుంటే చాలా సిగ్నిఫికెంట్ గా వస్తుంది అనమాట. జస్ట్ మామూలు స్క్రీనింగ్ వచ్చేస్తేనే వాళ్ళకి రొమ్ములో గడ్డ ఉందని చెప్పి వచ్చేస్తా ఉందన్నమాట. సో ఈ అలవాట్ల వల్ల మేజర్ గా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో, ముందు ఎప్పుడో ఒకరికి చూసే రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు మామూలుగా ఒక కాలనీకి వెళ్తే అక్కడ ఒక 10 మంది పేషెంట్స్ కనిపిస్తా ఉన్నారు అనమాట. సో ఈ చేంజెస్ చేసుకుంటే కొన్ని వాటిని అరికడితే కనుక మనకి అన్ని ముందు ఎట్లా ఉందో అట్లా అయ్యే అవకాశం ఉంటుంది, గోయింగ్ బ్యాక్ టు నార్మల్సీ.